ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. నైనా ప్రభా ఈ పండుగ దినాలలో మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు. నైనా ప్రభా, వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. ప్రభా, వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 2:7 నుంచి చూద్దామండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకునుడి. ఏమని చెప్పుచున్నాడు? హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టిన వెంటనే నక్షత్రము రాగా ఆ నక్షత్రము ఎక్కడ నుంచి వచ్చినదని వారందరినీ పిలిచి, ఆ జ్ఞానులను పిలిచి రహస్యముగా పిలిచి ఆయన నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారంగా తెలుసుకునిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునేననగా నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎక్కడండి నక్షత్రము ఎక్కడ నుంచి వచ్చినది, ఆ శిశువు ఎవరు, వెళ్ళి మీరు వారిని పూజించి నాకు వర్తమానము తెండి, నేను వచ్చి వారిని నేను కూడా మీతో పాటు పూజించేదనని చెప్పుచున్నాడు. ఎవరికి? వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారణ తెలుసుకుని రమ్మని అడుగుచు. ఆ శిశువు ఎవరు? యేసుక్రీస్తు వారు. బెత్లెహేము అని ఊరిలో పుట్టి ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆ వర్తమానము నాకు తెండని చెప్పాను. హేరోదు రాజు ఆ వారిని పంపించెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. ఏంటంటే ఆ నక్షత్రము ముందుగా వాళ్ళకి హేరోదు రాజు పంపిన తూర్పు దేశమున నక్షత్రము ఉండిన చోటికి వారిని ముందుగా నడిచాను. ఆ నక్షత్రము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును విప్పి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళెమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. యేసుక్రీస్తు వారు చూచుటకు అక్కడికి వెళ్ళుచుండగా ఆ నక్షత్రము వారికి దారి చూపించాను. ఆ దారి చూపించినప్పుడు వారు చాలా ఆనందభరితులై మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన ఆ తల్లి అయిన మరియు ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనకు పూజించిరి. బంగారమును సాంబ్రాణియు కూడా వారికి అర్పించి చాలా ఆనందభరితులయ్యిరి. వారు తెచ్చిన కానుకలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి అప్పగించి ఉన్నారు. వారన్నీ కూడా వారికి ఇచ్చి ఉన్నారు. తరువాత హేరోదు నద్దకు వెళ్ళదమని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. హేరోదు యొద్దకు వెళ్ళకోకుండా వారు ఎక్కడికి వెళ్ళారండి? వేరొక దేవదూత వారికి కనిపించి, వారికి స్వప్నమందు కనిపించి వారికి చెప్పిన వేరొక దేశము వెళ్ళమని బోధించాను. ఆ మార్గమున దేశమునకు తిరిగి వెళ్ళిరని. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తీయునకు పారిపోయి నేను మీతో తెలియజేయు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పాను. ఏంటంటే ప్రభువు దూత వారికి స్వప్నమందు కనపడి యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు యేసుక్రీస్తు వారిని సంహరింపవలెనని ఆ శిశువుని సంహరింపవలెనని తలంచి ఉన్నాడని వారికి స్వప్నమందు కనబడెను. ఆ దూత స్వప్నమందు కనబడెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచాను. ఎవరిని పిలిచానని? ఆయన కుమారుని పిలిచాను. రాత్రివేళ శిశువును తనను తోడుకుని ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఆ కుమారుని తోడుకుని వెళ్ళానని చెప్పుచున్నాడు. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండెను. హేరోదు మరణము వరకు కూడా ఎక్కడ ఉన్నారండి? అక్కడనే ఉండెనని చెప్పుచున్నాడు. ఆ జ్ఞానులు తన్ను
అపహసించిరి. హేరోదు గర్జించి ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లహేములో దాని సకాల ప్రాంతాలలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించాను. ఎవరని? హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు, వారికి కీడి అని తెలిసి వారు 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా చంపించారు. దేవుడు మనకు చిన్నప్పటి నుంచి కూడా హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టిన గురించి మనము పండుగలు చేసుకుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాము. కానీ దేవునికి సత్రములో స్థలము లేదు. అయినను కూడా హేరోదు నక్షత్రమును చూచి వారిని ఎలాగ సంహరింపుదుమా అని జ్ఞానులను పంపినప్పుడు జ్ఞానులకు కనిపించే దూత ఏం చేసిందండి? వారిని వేరే దేశమునకు వెళ్ళమని పంపించి ఉన్నది. మనము దీనిని బట్టి మనం ఏమి తెలుసుకోవాలంటే, మనం ప్రతి ఒక్కరమును కూడా ఎప్పుడును కూడా దేవుని మాటలకు, దేవదూతల మాటలకు, దేవుని మాటలకు కూడా మనకు స్వప్నాలు వస్తూ ఉంటాయి. అవిని గ్రహించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్థుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, నీకు ఎన్నిక లేని వారు ప్రభా, శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభా, మా చెడు బిడ్డలని, గర్భిణీ స్త్రీలు, బాలింతలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని, యవనరాలని ప్రభు, చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో దీవించమని, అనారోగ్యంగా ఉన్న వారందరినీ దీవించమని, ఉద్యోగాలు లేక ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగంలో సొంత ఇళ్ళ కోసం, అప్పుల కోసం బాధపడుచున్నారు ప్రభా, వారి బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి బిడ్డని, విధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా సంఘాలను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును అనుదినాహారము మాకు దయచేయము. శోధన నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.